అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో మరి దీని ద్వారా మీ అభిప్రాయం ఎట్లా ఏ విధంగా చెప్తారు? తప్పకుండా అండి, దేశ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. ఎక్కడో పాకిస్తాన్లో బాంబులు వెళ్తే ఇక్కడ దీవాళీ పండుగ చేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా, చాలా హ్యాపీగా ఉంది. సో అదేవిధంగా ఇప్పటికే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఒక 100కు పైగా ఉగ్రవాదులు, అదే 9-10 ఉగ్రవాద శిబిరాలు కూడా ధ్వంసమైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఇది ఇంకా అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అనేది ఏదైతే ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా యుద్ధం అనేది ఉన్నది ఇంకా చాలా. అన్న ఇప్పుడు ఈ దాడికి ప్రతి దాడిగా మేము ఖచ్చితంగా పగ తీర్చుకుంటామని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ వల్ల అయ్యే పని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఏమంటారు, మేకపోతు గంభీర్యం వాళ్ళు ఎప్పటి నుంచో ప్రదర్శిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు కుక్కలు మురిగేదానికి కొంచెం సమయం ఉంటుంది, అంతే తప్పించి ఏముండదండి, జస్ట్ మురగడం వరకే ఉంటాయి. అంటే మనకు ఒకటి చిన్న సామెత ఉంటుంది అండి, మురిగే కుక్కలు గర్వయ్య అని. అందుకే మనం ఇంతవరకు కూడా మనం ఎక్కడ కూడా ఏది మాట్లాడలేదు, డైరెక్ట్ అటాకే చేసాం. నరేంద్ర మోడీ గారు అదే ఇండియన్ ఆర్మీ చేసిన ఈ ఒక్క దెబ్బకే గజగజలు ఆడిపోతున్నారు వాళ్ళు. అంటే అక్కడున్న వాళ్ళు నరేంద్ర మోదీని కూడా మేము టార్గెట్ చేస్తాం, చంపేస్తాం అనే విధంగా బెదిరింపులు చేస్తున్నారు. సో దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? వాళ్ళతోటి కాదండి, ఈ ఒక్క పాకిస్తానే కాదు, వందలు వేల పాకిస్తాన్లో వచ్చిన భారతదేశాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ ఎవరిని కూడా ఒక ఎంట్రీ కూడా వీకలేమని మేము స్పష్టంగా చెప్తున్నాం.